ఇది సరిపడా ఆయిల్ కూడా వేసుకున్నాం అనమాట. చూడండి, చికెన్ ఫ్రైకి అనమాట. ఇదేంటంటే పెరుగు కూడా వేసేసి కలిపేసి పెట్టాను అనమాట. ఇది డిఫరెంట్గా. మామూలుగా చికెన్ తీసేసుకుని కడిగేసి పక్కన పెట్టేసుకుని దానికి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుని దాంట్లో గరం మసాలా పౌడర్ కలుపుకొని అదేవిధంగా ధనియాల పౌడర్ కూడా వేసి మళ్ళీ పెరుగు కూడా కలిపి పెరుగు కూడా కలిపామన్నమాట. కలిపేస్తే కాసేపు నానబెట్టేసి ఈ విధంగా ఫ్రై చేస్తాం. ఆయిల్ ఎలా వచ్చిందో కూడా ఫ్రైకి అనమాట. ఇది బిర్యానీలోకి, పలావ్ రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రై మాత్రం. ఫ్రెండ్స్, ఇది బాగా డీప్ ఫ్రై అయిపోవాలన్నమాట. ఇది ఫ్రై అవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, అయిపోయింది అనమాట చికెన్ ఫ్రై అనమాట. ఇట్లా కుదరద్దు అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక్కోసారి ఒక్కో టైప్లో చేస్తాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. ఇట్లా వస్తాయి అన్నమాట చికెన్ పీసెస్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటంటే శాంతం డీప్ ఫ్రై అయిపోవాలన్నమాట ఈ ఫ్రైకి మాత్రం ఫ్రెండ్స్.